దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వెదుకుడి మీకు దొరకబడును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వెదకండి మీకు దొరుకుతుంది అని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుని సన్నిధిలో ఏమి వెదకాలి? యేసు ప్రభుల వారే చెప్పాడు, నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ దొరుకుతాయని యేసు ప్రభుల వారు చెప్పాడు. రాసినటువంటి దావీదు గారు కూడా, దేవా నా దేవుడవు నీవే, వేకుని నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడాలని రాసినటువంటి దావీదు గారు సెలవిచ్చారు. అలాగే మగ్దలేని మరియ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత తెల్లవారుజామునే యేసు ప్రభుల వారిని వెతికినట్లుగా మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అవునండి, మనము కూడా మన జీవితంలో మన అనుదినము కూడా మనము దేవుని పాదాలను, ఆయన సన్నిధిని, ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన బలమును, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని, ఆయన ఆశీర్వాదమును, ఆయన పరిశుద్ధాత్మను మనం వెదికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్.